అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. మరి ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో మనకి దాహం వేస్తే ఏం చేస్తాం? మంచినీళ్ళు తాగుతాం, లేదంటే కొబ్బరి బోండం తాగుతాం, ఇంకా అంతకంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగుతాం. లేదు అంటే ఇక ఫంక్షన్లో లేదంటే ఏదైనా దావత్లో లేదంటే ఫ్రెండ్స్ మీటింగ్ అయినప్పుడు ఆల్కహాల్ తాగుతాం. అది కామన్. ఇక మరి పూర్వకాలంలో మనము నరమాంస భక్షకులు అని చెప్పి విన్నాం. నరమాంస భక్షకులు అంటే ఎవరు? మనిషి యొక్క రక్తాన్ని తాగుతారు, మనిషి యొక్క మాంసాన్ని తాగుతారు. ఒక రాక్షసానందం పొందేటువంటి నరమాంస భక్షకులను మనం చూసినాం. సో ఇదే తరహాలో ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, సో ఒక వ్యక్తి ఉన్నారనమాట. సో మధ్యప్రదేశ్లోని ఇక మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తి అయితే ఉన్నాడు. అతని పేరు మహేష్ అనమాట. సో ఆయన అయితే రోజు అయితే కూలి పనికి వెళ్తూ ఉంటాడు. అలా గ్రామంలో ఉంటాడు. రోజు కూలి పనికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. సో ఇంతవరకు బాగానే ఉంది. సో ఇంటికి ఎవరైనా జనరల్గా పనికి పోయిన వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అలవాటు ఉన్న వాళ్ళు ఏదన్నా మద్యం, ఒక లైట్గా ఏదన్నా మద్యం తీసుకొని పడుకుంటా ఉంటారు. ఊళ్ళలో చిన్న కళ్ళు అంటే ఉంటుంది, పడుకుంటారు. కానీ ఇతను మహేష్ అనే వ్యక్తి విచిత్రంగా ఏం చేసిందంటే, వాళ్ళ భార్య నుంచి రక్తం తీసుకొని తాగడం స్టార్ట్ చేసిండు అనమాట. అంటే ఒక సిరంజి ఉంటుంది కదా, ఆ సిరంజితోనైతే వాళ్ళ భార్య నుంచి కాళ్ళ నుంచి రక్తం తీసుకొని రెగ్యులర్గా ఎట్లయితే మరి రెగ్యులర్గా మందు తాగుతుంటారు కదా, మందు జనరల్గా అలవాటు ఉన్న తాగుతుంటారు కదా, ఆ విధంగా దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి అయితే తాగుతుండట. మరి 3 సంవత్సరాల నుంచి అలా భార్య నుంచి రక్తం తాగుతుండు. మరి ఎందుకు తాగుతుండు ఏంటి? మరి అతనికి ఏమన్నా అలవాటా, లేకపోతే ఆయనకి ఏమన్నా జబ్బు వచ్చిందా, మరి అట్లా ఎందుకు తాగాలనిపించిందా మాత్రం ఇంకా కారణాలు అయితే తెలియదు. మరి 3 సంవత్సరాల నుంచి తాగుతుందంట. మరి పదే వాళ్ళ భార్య కూడా అడిగిందట, మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇట్లా అంటే, పాపం ఆమె ఏం చేస్తుంది, కొడతాడు. మరి పనికి పోయి వచ్చిండు కదా, మరి కొడతాడు. భర్త చెప్పిన మాట వినాలి కాబట్టి ఆమె కూడా సైలెంట్ ఊకుంది కొన్ని రోజులు. తర్వాత మర్చిపోతాడులే అనే విషయం ఊకుంది. కానీ అట్లా మార్పు రాలేదు. ఆయన 3 సంవత్సరాల నుంచి మరి అదే విధంగా ప్రవర్తిస్తున్నట్టు సిరంజి తీసుకోవడం, అందులో వేసుకోవడం, తాగడం, మరి ఇట్లా చేస్తున్నాడు. అది కూడా సిరంజి నుండి తీసుకొని గ్లాస్లో పోసుకొని మందు తాగినట్టు తాగుతున్నాడు. మరి అదేం కిక్కు అర్థం కాలేదు. మరి మందు తాగితేనే కిక్ వస్తుంది, ఓ బీర్ తాగితేనే కిక్ వస్తుంది. మరి ఆ రక్తంలో నుంచి ఏం కిక్ వస్తుందో అర్థం కాదు. మరి ఇక భార్య కూడా విసుగు చెంది, మరి ప్రతిరోజు ఇట్లా ఎందుకు తాగుతున్నావు అంటే కూడా అదొక సైకో మైండ్ ఉన్నట్టుంది మరి ఆయనది. సో ప్రతిరోజు రక్తం తాగడంతో ఇక భార్యకు విసుగు చెంది పోలీసులకు అయితే కంప్లైంట్ చేయడం జరిగిందట. పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు అయితే అస్సలు నమ్మలేదట. ఊకమ్మ ఏం మాట్లాడుతున్నావు, మనిషి రక్తం తాగడం ఏంది, అది కూడా నీ రక్తం తాగడం ఏందని చెప్పి ప్రతిరోజు తాగుతూనే ఉన్నట్టే. ఇక పోలీసులు కూడా పట్టించుకొని పాపనలు పోలేదట. అసలు పోలీసులు అయితే నమ్మలేదట. గ్రామస్తులకు ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినా కూడా ఫస్ట్ నమ్మలేదంట. దాని తర్వాత ప్రూఫ్ చూపించడంతో ఇట్లా తాగుతున్నాడు అని చెప్పి ఇక ప్రూఫ్ చూపించడంతో ఇక గ్రామస్తులు, కుటుంబ సభ్యులు అయితే నమ్మిరట మొత్తం మీద అయితే. మళ్ళీ వాళ్ళందరూ కూడా వెళ్ళి పోలీసుల కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదట. అసలు రక్తం తాగడం ఏంది అని చెప్పి అసలు ఆ కేసునే పట్టించుకోలేదట. మాకు పెద్ద కేసులు ఉన్నాయనో లేదంటే వేరే టెన్షన్స్ ఉన్నాయనో మరి పోలీసులు అయితే మొత్తం మీద అయితే ఈ కేసుని అయితే పట్టించుకోలేదట. అట్లా కొన్ని రోజులు గడిచిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఎవరైతే ఆ మహేష్ యొక్క భార్య ఉందో తను ప్రెగ్నెంట్ అయిందనమాట. సో గర్భవతి అయిన తర్వాత నన్ను వదిలేస్తాడేమో అనుకుంటే, గర్భవతి అయినా సరే ఆయనకు సంబంధం లేకుండా ప్రతిరోజు గర్భవతి నుంచి కూడా ఖచ్చితంగా రోజులాగే రక్తాన్ని తీసుకొని మరి గ్లాస్లో పోసుకొని తాగేవాడట. అట్లా దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోయింది. 3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇక విసుగు చెందినటువంటి గ్రామస్తులు, ఫ్యామిలీ మెంబర్స్ దీనికి ఏదో పిచ్చినట్టుంది, దీనికి ఏదో సైకో ఉన్నట్టుందని చెప్పేసి అందరు కూడా గట్టిగా ధర్నా చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగిందట. సో మొత్తానికైతే అతన్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఇప్పటికి కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ఆ రక్తం అసలు ఎందుకు తాగుతున్నాడు, ఆ రక్తంలో ఉన్నటువంటి కిక్ ఏంది అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికైతే అర్థం కాలేదన్నమాట. అసలు ఇది నిజంగా విచిత్రమైన జబ్బు. అది చాలా అతనికి ఏదో జబ్బు ఉంటుంది. మరి ఆ రక్తం ఎందుకు తాగాలనిపించింది ఏంటి అని మరి అతను ఖచ్చితంగా డాక్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళి ఖచ్చితంగా ఆయన కొన్ని టెస్టులు అయితే చేయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా మందు తాగుతారు, ఇంకా లేకపోతే మందు కానీ ఇంకేమన్నా వేరేది ఉంటే వేరే తాగుతారు. కానీ రక్తం తాగాలని ఎందుకు అనిపించింది? మరి రక్తం తాగితే అతనికి ఏం ఆరోగ్య సమస్యలు కానీ అలాంటివి ఏం రాలేదా? మరి రక్తం తాగడం వల్ల కూడా ఇక్కడ వాళ్ళ భార్యకైతే మరి చాలా అనారోగ్య పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఆమె రోజు వద్దు అంటున్నప్పటికీ కూడా ఆమె రోజు కూడా అసలు వాళ్ళ భర్త అయితే మరి ఇట్లా సిరంజితో తీసుకోవడం, తాగడం ఇట్లా చేస్తున్నట్ట. మరి ఎట్టకేళ్ళకైతే పోలీసులు అయితే అరెస్ట్ చేసి కుటుంబ సభ్యులు షాకారు, మరి వాళ్ళ గ్రామస్తులు అంతా షాకారు. మరి ఎందుకు తాగుతున్నారని మరి ఇప్పటి వరకు అయితే తెలియదు. అదొక పైశాచిక ఆనందమా లేదంటే అదొక రాక్షస ఆనందమా? మరి ఏదైనా భార్యను ఇబ్బంది పెట్టేటువంటి ఏదైనా గుణం ఉందంటే వేరే విధంగా ఇబ్బంది పెడతారు, కొడతారు, తిడతారు, లేకపోతే ఇంకేదైనా చేస్తారు. లేదంటే ఇంకా అంత కాకపోతే చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రక్తం తీసుకుని తాగడం ఏందో అర్థం కాదు. అది రోజు ఒక గ్లాస్, రోజు ఒక సిరంజి, ఒకటి లేదంటే 2 సిరంజీలు తీసుకొని గ్లాస్లో మన పెగ్గు తాగినట్టు తాగుతుండేనట మరి ప్రతిరోజు కూడా. అసలు మరి అతనికి ఎందుకు అనిపించిందో, మరి రక్తం తాగాలని ఎందుకు అనిపించిందో మరి అర్థం కాని పరిస్థితి. మొత్తానికైతే ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా అవుతుంది. మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే, అది ప్రస్తుతం ఇప్పుడు కరెంట్ ఇష్యూ కాదు, అది ఇప్పుడు ప్రస్తుతం జరిగేది కాదు. ఈ మ్యాటర్ అంతా కూడా 2011లో జరిగింది. ఎస్ కరెక్ట్, మీరు విన్నది నిజమే. 2011 అంటే దాదాపుగా
14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. మరి ఇప్పుడు ఎందుకు వైరల్గా అవుతుంది అనేది మరి కొంత అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రతిరోజు వార్తలు చూస్తూనే ఉన్నాం. భర్తలను చెప్పినటువంటి భార్యలు అని చెప్పి ప్రతిరోజు ఒక వార్త వస్తుంది. ఒక్కొక్క రోజు రెండు వార్తలు కూడా వచ్చినటువంటి రోజులు ఉన్నాయి. మరి భర్తలు ఇట్లా అంటే భార్యలే ఇబ్బంది పెడతారా, మరి భర్తలు కూడా ఇబ్బంది పెడతారనే కోణంలో మరి భార్యలు ఏమైనా ఈ వీడియోను వెలికి తీసిరా మరి అర్థం కాలేదు. కానీ మొత్తం మీదనైతే దాదాపు ఎన్నో సంవత్సరాల క్రితం అంటే 2011లో జరిగినటువంటి ఘటనని ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. అయితే ఈ మధ్య భార్యలు కొంతమంది భర్తలను చంపుతారు కదా, ఎవరైతే చంపిర్రో వాళ్ళ మీద కొద్దిగా వ్యతిరేకత అయితే కనిపిస్తూ ఉంది సోషల్ మీడియాలో. ఏమంటారు, పురుషులు కానీ వాళ్ళందరూ ఇట్లా కింద కామెంట్స్ పెడుతున్నారు అనమాట. అంటే కొందరు ఆడవాళ్ళు ఎవరైతే చంపిర్రో వాళ్ళను కొద్దిగా నెగిటివ్గా చేస్తూ, అంటే మీరు ఇట్లా ఎందుకు చంపుతున్నారు, ఇంత క్రూరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనే విధంగా వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. మరి ఇక్కడ మరి ఈ వీడియో ఎవరికి దొరికిందో తెలియదు కానీ దానికి కౌంటర్గా అనుకుంటా, మరి దానికి కౌంటర్గా మరి మహిళలే కాదు పురుషులు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. చూడండి, మరి మధ్యప్రదేశ్లో రక్తం దాగుతున్న భార్య, మరి దీని పరిస్థితి ఏంది అని చెప్పేసి మరి ఎవరికో దొరికినట్టుంది. మరి ఉదాహరణగా ఈ వీడియోని చూపిస్తూ ఈ వార్తనైతే వైరల్ చేసారు. మరి ఒక 2-3 రోజుల నుంచి ఇదైతే వైరల్ అవుతుంది. అది ఇప్పటి విషయం అయితే కాదు, దాదాపు 14 సంవత్సరాల క్రితం అంటే 2011లో జరిగిన ఘటన. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే ఇది దాదాపు ఎన్నో సంవత్సరాల క్రిందటి వార్త అయినప్పటికీ కూడా అసలు రక్తం ఎందుకు తాగిండి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పటికి కూడా ఎవరికి అర్థం కావట్లేదు. కనీసం తాగటం కన్నా అర్థమై తాగిండా, లేదంటే మతిస్థిమిత లేక ఏమన్నా సైకోలాగా ఉండి మరి తాగిండా కూడా మరి క్లారిటీ లేదు. మరి ఎంత మోతాదులో తాగుతుండో ఎంత తాగుతుండో తెలియదు కానీ మరి అది రక్తం తాగితే ఏం సమస్యలు రావా అనేది మరి అతనికే తెలియాలి ఆ విషయం. 3 సంవత్సరాల నుంచి కూడా తాగుతుంటా కూడా అతనికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదట 3 సంవత్సరాల తర్వాత కూడా. మరి అరెస్ట్ అయిన తర్వాత ఏమన్నా బ్లడ్ టెస్ట్లు ఏమైనా చేస్తే మన తేలిందో మనకైతే తెలియదు. కానీ మొత్తం మీదనైతే ఆరోగ్యంగానే ఉన్నాడట అతనైతే. సో ఫైనల్గా ఏంటంటే మరి ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. భర్తలను చంపినటువంటి భార్యలు అని చెప్పేసి, అంటే భార్యల చేతిలో చనిపోయినటువంటి భర్తల యొక్క పరిస్థితులు కూడా చాలా దారుణం. మరి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క పరిస్థితులు కూడా చాలా దారుణం. అలాగే మరి ఇలాంటి భార్యలను హింసిస్తున్నటువంటి భర్తల యొక్క వార్తలు కూడా వింటూనే ఉన్నాం. అంటే అటు భర్తలను చంపినటువంటి భార్యలతో పాటు భార్యలను హింసిస్తున్నటువంటి భర్తలను కూడా ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి ఘటనలు కనుక పునరావృతం కాకుండా ఉండాలంటే మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటి వాటికి కూడా కొత్త చట్టాలను తీసుకొచ్చి అసలు ఎవరిని హింసించినప్పటికీ హింస అనేది చాలా చాలా నేరం. సో కాబట్టి చట్టరీత్యంగా కొన్ని చట్టాలు అయితే తీసుకురావాలి. ఇలాంటి ఘటనల పైన కూడా మరి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకొని మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఖచ్చితంగా కొన్ని చట్టాలను తీసుకొచ్చి మరి ఎవరైతే ఇలాంటి హింసకు పాల్పడ్డారో వాళ్ళకు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే కనుక మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. సో ఎవరైనా సరే ఇలాంటివి అయితే పునరావృతం చేయకూడదు, ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే మనం అందరూ ఒక చట్టం కింద ఉన్నాం, ఒక చట్టం పరిధిలో ఉన్నాం కాబట్టి సో ఇలాంటి సంఘటనలు మాత్రం ఎక్కడ జరగవద్దు. మగవాళ్ళు ఆడవాళ్ళని హింసించదు, ఈ ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా హింసించొద్దు. అందరూ కలిసిమెలిసి ఉండాలనేది మా ఉద్దేశం. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు CBSE విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే IIT స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.